శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 698వ నామము సర్వార్థదాత్రి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే సర్వ అంటే అన్ని, అర్ధ అంటే ప్రయోజనాలను, దాత్రి అంటే సిద్ధింపచేయునది, ఇచ్చునది అని అర్థం. అందుకే సర్వార్థదాత్రి అన్నారు. కేవలం ధనం, ఐశ్వర్యం, సంపద మాత్రమే అర్థాలు కాదు, పురుషార్థాలు అని అంటూ ఉంటారు. వాటిని కూడా దీనిలో తీసుకోవచ్చు అన్నమాట. జగన్మాత తన భక్తులకు పురుషార్థాలు అంటే ఏంటి, ధర్మం, అర్థం, కామం, మోక్షాలను ప్రసాదిస్తూ ఉంటుంది. దేవీ పురాణం ఏం చెప్పింది అంటే ధర్మాది చింతితార్థములను అన్ని లోకాలందు ఒసగును, అందువల్ల దేవి అందరిచే సర్వార్థదాత్రి అని పేర్కోబడింది అని ఉంది. ధర్మ మార్గం ద్వారా లేదంటే న్యాయ మార్గం ద్వారా ధనాన్ని ఆర్జించి ఆ విధంగా సంపాదించిన ధనంతోనే కామాన్ని అంటే కోరికను తీర్చుకోవాలి. ఈ విధంగా పాటించిన గృహస్థుడు మోక్షాన్ని పొందటానికి అన్ని విధములా అర్హుడవుతాడు. పరమేశ్వరి లలితాంబిక ఆ గృహమునకు మోక్షమును ప్రసాదిస్తూ ఉంటుంది, ఆ గృహస్థునికి మోక్షాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు మనం జీవుడు ఆ తల్లి నుండి ఆశించవలసిన పురుషార్థాలను గురించి, జీవుడు ఆ తల్లి నుంచి ఏమి ఆశించాలి అంటే ధర్మార్థ మోక్ష కామాలు అంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం, ఇవి చతుర్విధ పురుషార్థాలుగా చెప్పుకున్నాం కదా. పురుషార్థాలు అంటే వ్యక్తికి కావాల్సినవి ఏంటి అంటే గృహస్థాశ్రమ ధర్మాలు. అవేంటి అంటే గృహస్థులు పాటించవలసిన ధర్మాలు అన్నమాట. గృహస్థాశ్రమంలో ఉంటూనే మొదటి 3 పురుషార్థాలైన ధర్మము, అర్థము, కామాన్ని పాటించాలి. తర్వాత సంఘానికి, కుటుంబానికి తన బాధ్యతను నిర్వహించిన తర్వాత వానప్రస్థాశ్రమంలో భార్యాభర్తలు కలిసి ఉంటూనే భగవంతుని పట్ల అకుంఠితమైన శ్రద్ధ, దీక్షల ద్వారా పరమాత్మనికి దగ్గరయ్యే మార్గాన్ని అన్వేషిస్తూ భక్తపరాధీనైన అమ్మవారిని సేవిస్తూ ఉండాలి. ఈ విధంగా చేస్తే మోక్ష సామ్రాజ్యాన్ని అమ్మవారు ప్రసాదిస్తుంది. ఈ ధర్మార్థ కామ మోక్షాల్లో చివరిదైన మోక్ష సాధన ప్రతి జీవునికి అత్యంత అవసరమైంది. అన్ని జన్మల్లోకెల్లా దుర్లభమైన మానవ జన్మను వరంగా భగవంతుడి నుంచి పొందినందుకు ఆ మోక్షాన్ని సాధించే విధంగా జగద్గురువులు ఆదిశంకరులు భజగోవిందం శ్లోకంలోని 99వ శ్లోకంలో ఏ విధంగా వివరించారంటే సాధు పురుషులతో సాంగత్యం చేయడం వలన అంటే సత్సాంగత్యం అన్నమాట, ఈ ప్రాపంచక విషయాల మీద సంఘభావం తొలగిపోతుంది. అంటే ఈ ప్రాపంచక విషయాల మీద కోరిక పోతుందన్నమాట. ఎప్పుడైతే ఈ ప్రపంచం మీద కోరిక పోతుందో క్రమక్రమంగా మనలో ఉన్న భ్రమ, మోహం అన్నవి తొలగిపోతాయి. మోహం పోతే మనసు అంతా ఇంకా భగవంతుడు మీద నిండిపోతుంది కదా. భగవంతుడు మీద ఆలోచన, భగవంతుని యొక్క పూజల మీద భగవంతుని యొక్క ఆలోచనతో మనసు నిండిపోతుంది. అప్పుడు సకల కర్మ బంధనాల నుంచి విముక్తి లభిస్తుంది. జీవించి ఉండగానే ముక్తి లభిస్తున్నట, అదే మోక్షం, జీవన్ముక్తి. దేవీ పురాణంలో ఏం చెప్పారంటే జగన్మాత యొక్క దాతృత్వంని వివరించారు. ధర్మమును కోరిన కోరికలు అమ్మవారు ధర్మమును కోరిన కోరికలను ప్రసాదిస్తుంది కాబట్టి జగన్మాతను సర్వార్థదాత్రి అని అన్నారు. అసలు ఈ నామం ఉంది కదా సర్వార్థదాత్రి అన్నది చాలా మహిమాన్వితమైందనమాట. ప్రతిరోజు ఈ నామస్మరణ మానవుని జీవితాన్ని ఒక ధర్మబద్ధంగా నడిపిస్తూ అధర్మ మార్గంలోకి ఏమాత్రమూ ప్రవేశించకుండా జగన్మాత యొక్క మోక్ష సామ్రాజ్యం వైపుకు నడిపిస్తూ ఉంటుంది. ఇంతకన్నా ఎవరికి మాత్రం ఏం కావాలి? అందుకే అటు మానవుని యొక్క ప్రాపంచిక జీవనయాత్రకు కావాల్సిన ధర్మ, అర్థ, కామాలను, ఇటు అంతమంగా చివరిగా కావాల్సిన మోక్ష సామ్రాజ్యాన్ని కూడా మనకి ఈ నామం ద్వారా మనకి లభిస్తాయి. ఎవరైతే సర్వార్థదాత్రి అనే నామాన్ని స్మరిస్తూ ఉంటారో మనం ఈ నామంలో చెప్పుకున్నట్లుగా కోరికలన్నీ న్యాయంగా, ధర్మంగా వారి కోరికలన్నీ అమ్మవారు తీరుస్తుంది. చివరిగా మోక్ష సామ్రాజ్యాన్ని అమ్మవారు ఇస్తుంది. శ్రీమాత్రే నమః.